వీకెండ్ సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే ఒక సూపర్బ్ రిసార్ట్స్కి అయితే వచ్చేసాము. ఇవి చాలా బాగున్నాయి. అసలు ప్లేస్ కానీ వ్యూ కానీ ఇక్కడ బీచెస్ ఎవ్రీథింగ్ సూపర్బ్ ఉందన్నమాట. ఇక్కడ గర్ల్స్ కోర్ట్ కూడా ఉంది. అండ్ సూపర్బ్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఎక్కడ అంటే ఇది కాలిఫోర్నియాలో ఉంది. అండ్ ప్లేస్ వచ్చి హాఫ్ మూన్ బే అనమాట. ఈ ఏరియా వచ్చి అండ్ రిసార్ట్స్ పేరు వచ్చి రిట్స్ రిసార్ట్స్ అనమాట. సో మీరు ఇది ఇక్కడ కాలిఫోర్నియా వచ్చి మంచి ఒక హాలిడే స్పాట్ ఎంజాయ్ చేయాలనుకొని ఇక్కడ కానీ స్టే చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ మాత్రం చూస్ చేసుకోవచ్చు. రిట్స్-కార్ల్టన్ హాఫ్ మూన్ బే ఏరియా అనమాట ఇది. సో ఈ ప్లేస్ అయితే అసలు వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదిగో ఇది కనిపించేది ఇదే అనమాట రిసార్ట్స్. సో దీని ఎదురుగా అయితే ఓషన్ అయితే మనకైతే కనిపిస్తూ ఉండేది. అండ్ ఇక్కడ చాలామంది గెస్ట్లు అయితే వస్తూ ఉన్నారు అండ్ స్టే కూడా చేస్తున్నారనమాట. అండ్ సూపర్బ్ అండి, చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ చూడండి చాలామంది గెస్ట్లు కూర్చొని ఇక్కడ ఫైర్ కూడా ఉందన్నమాట. అండ్ వ్యూ చూస్తుంటే అసలు మేము సిటీలో నుంచి వస్తున్నప్పుడు సిటీ అంతా నార్మల్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉందంటే కంప్లీట్గా మంచు పట్టేసింది అనమాట. మనం ఊటీలో ఉంటే ఎలా ఉండిద్ది అలా ఉంది. కంప్లీట్గా ఈ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు మాకు నార్మల్గానే ఉంది. ఎప్పుడైతే ఈ హాఫ్ మూన్ బే ఏరియా అండ్ ఓన్లీ ఈ రిసార్ట్స్ దగ్గరలోకి మేము ఎంటర్ అయినప్పుడు మాత్రమే మొత్తం స్నో పట్టేసింది అనమాట. అసలు సముద్రం చూస్తుంటే ఎలా ఉందంటే మొత్తం ఆకాశం, వాటరు, భూమి మొత్తం కలిసిపోయిందనమాట. అసలు ఏం తెలియట్లేదు. చూడండి మొత్తం అయితే అసలు సముద్రం ఉన్నట్టు కూడా ఏం అనిపించట్లేదు. మొత్తం వైట్ కలర్ ఫాగ్తోనైతే కంప్లీట్గా అది కవర్ అయిపోయిందనమాట. ఇక్కడ ఈ స్పాట్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ బీచ్ సైడ్ ఈ వ్యూ ఏదైతే కనిపిస్తుందో అటు సైడ్ రూమ్స్ అయితే తీసుకుంటే మాత్రం చాలా బాగుండిద్ది అనమాట. అండ్ బయట కూర్చొని కాసేపు చిల్ అవ్వచ్చు. కపుల్ స్పాట్ ఇది. మంచిగా కపుల్ వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి హాలిడే స్పాట్ అనమాట, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మంచి వ్యూ అయితే ఉంది, ఓషన్ వ్యూ. అండ్ ఎలిగెంట్ అకామిడేషన్స్ అనమాట ఇక్కడ. ఎక్సెప్షనల్ సర్వీసెస్ ఉంది. అండ్ చాలా అమ్యూనిటీస్ ఇస్తున్నారు. అండ్ రిసార్ట్ ఫీచర్స్ అండ్ బ్యూటిఫుల్ కాస్టల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. అండ్ 2 ఛాంపియన్షిప్స్ గోల్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ స్పా ఉంది ఇక్కడ. మల్టిపుల్ డైనింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా వెరైటీస్ ఏది కావాలంటే అది అనమాట. ఇటాలియన్, మెక్సికన్ ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అయితే ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వేరియస్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ అంతేకాకుండా ప్రైస్ అయితే ఇక్కడ స్టార్టింగే $600 నుంచి ఉందన్నమాట. అండ్ $600 నుంచి అండ్ $1,500 కంటే మోరే ఉందన్నమాట ఇక్కడ పర్ నైట్, డిపెండింగ్ ఆన్ ద రూమ్ టైపు అండ్ సీజను అండ్ ప్యాకేజ్ ఆఫరింగ్స్ అనమాట. మనం ఆన్లైన్లోకి వెళ్ళి దీన్ని బుక్ చేసుకునేటట్టయితే సో మనం చేసుకునే సీజన్ బట్టి ఆ డేస్ని బట్టి అయితే ఇదైతే మనకి ప్యాకేజ్ అయితే చూపించిద్ది, ఎన్ని డేస్ దాన్ని బట్టి అయితే. సో ఈ రిసార్ట్స్ అయితే సూపర్ అండి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా కపుల్ స్పాట్ అయితే అని మాత్రం చెప్పొచ్చు అనమాట. సూపర్గా హాలిడేని అయితే ఎంజాయ్ చేస్తారు. సో కాలిఫోర్నియా రావాలి అనుకొని శాన్ ఫ్రాన్సిస్కో విజిట్ చేయాలి అని అనుకునేటప్పుడు మాత్రం ఇదిగో హాఫ్ మూన్ బే ఏరియా అనమాట. ఇది నియర్ బై శాన్ ఫ్రాన్సిస్కో సిటీ దగ్గరలోనే ఇది కూడాను, ఏరియా కూడాను. సో ఈ ఏరియాలో ఇది అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒకే దగ్గర అనమాట, మంచిగా గ్రీనరీ కనిపించిద్ది. అండ్ బీచెస్ కానీ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ స్పాట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. టూ మచ్ స్పేస్ ఉంది బయట అయితే. చాలా బాగా మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ సేమ్ లైక్ ఊటీనే అనమాట, అలా ఉంది వెదర్ కానీ ఎవ్రీథింగ్. సో ఎక్కడ ఏ గెస్ట్ హౌస్ ఎదురుగా చూసినా సరే మనకి ఇలా ఫైర్ అయితే వేస్తున్నారు.
వాక్‌గా నడుచుకొని ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం ఒక స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో, స్టెప్స్ కిందకి దిగి మనమైతే ఈ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపలికైతే మరీ వెళ్ళడం అయితే కొంచెం సేఫ్ కాదు. ఎందుకంటే మంచుతో మొత్తం కప్పేసుంది కదా! ఏరియా మొత్తమును. సముద్రం మొత్తం అసలు కనిపించట్లేదనమాట. సో, దూరంగా వెళ్ళి స్విమ్ చేయాలి అనుకోని, లేదంటే ఏదైనా పారాషూట్ ఏదైనా ట్రై చేయాలి, సమ్ ఆఫ్ వాటర్ గేమ్స్ అలాంటివి ఆడాలనుకుంటే మాత్రం అంత సేఫ్ అయిన జోన్ అయితే కాదనమాట. జస్ట్ నార్మల్‌గా బీచ్ వ్యూ ఎంజాయ్ చేయాలి. వెదరు ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అలా కూర్చొని చిల్ అయ్యి కొంచెం ఫైర్ వేసుకొని మంచిగా అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చనమాట. నేనైతే కాసేపు బీచ్ దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే మంచి హాలిడే స్పాట్ కింద అయితే మాకు ఇది గుర్తుండిపోయిందనమాట. సూపర్బ్ వ్యూ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం వ్యూని. సో, మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ ట్రావెల్ చేసి ఈ టైప్ ఆఫ్ వెదర్ కావాలి అండ్ ఈ టైప్ ఆఫ్ రూమ్స్ మీరు కావాలి అనుకుంటే మాత్రం ఇది చూస్ చేసుకోండి. సూపర్ ప్లేస్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. లోపల చాలా యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఇండోర్ గేమ్స్ అండ్ చాలా అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అసలు బోర్ కొట్టదు. చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సూపర్బ్ ఉంది లొకేషన్ కానీ ఎవ్రీథింగ్. మాకు అయితే ఈ వీకెండ్ అయితే మంచి ప్లేస్కి వచ్చాము అనేది అయితే మాకు అనిపించిందనమాట. ఐ హోప్ ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. వ్యూ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. మోర్ అప్డేట్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.